హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారు. బట్ అది చూసే ముందు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. 24 నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్ ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే అవకాశం. సో చూడండి, మనకి జనరల్గా ఈ బైపీసీ అండ్ ఎంపీసీ వాళ్ళకి 50-50% ఉంటాయని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఈ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ ఇట్లాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటివన్నీ కూడా 50% సీట్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి, 50% సీట్స్ బైపీసీ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమని ముందుగా ఎంపీసీ స్టూడెంట్స్ అంతా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత దాంట్లో మిగిలిపోయే సీట్స్ అన్నీ కూడా బీ ఫార్మసీకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే ఎంపీసీ స్టూడెంట్స్ చాలామంది ఇంజనీరింగ్ కోర్సులకి వెళ్తారు కాబట్టి, సో ఈ బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఇలాంటివి చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో దాంట్లో సీట్స్ ఎక్కువగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ మిగిలిపోయిన సీట్స్ అన్ని కూడా బైపీసీ వాళ్ళకే ఇస్తారనమాట. సో అందుకని బైపీసీ వాళ్ళకి తర్వాతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఒకసారి చూద్దాం న్యూస్ ఏంటి అనేది. రాష్ట్రంలో ఎట్టకేలకు బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కళాశాలలకు అనుమతులు ఇచ్చే గడువు సెప్టెంబర్ వరకు కావాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైంది. పీసీఐ అభ్యర్థనను న్యాయస్థానం ఆమోదించడంతో తాజాగా అనుమతుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈఏపీ సెట్లో భాగంగా ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే ఫార్మసీ కౌన్సిలింగ్ జరిపేందుకు ప్రవేశాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన గురువారం కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు వెబ్ ఆప్షన్లు పొందేందుకు అర్హులు. బీటెక్లో చేరిన వారికి అవకాశం లేదు. సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు అంటే ఎంపీసీ వాళ్ళకి మనకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత మీరు ఈ 3 ఫేజెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో దాంట్లో సీట్ వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారో, సో ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి, ఈ కౌన్సిలింగ్కి. ఓకే, సో ఎవరికైతే సీట్ రాలేదో, ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి బీ ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ ఛాన్స్ మీకు ఏది వీలైతే మీ ర్యాంక్ని బట్టి అది తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఒక్క విడత కౌన్సిలింగ్ మాత్రమే జరగనుందని, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇచ్చుకోవాలని శ్రీ దేవసేన సూచించారు. మొత్తం ఫార్మసీ సీట్లలో సగం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. వారు చేరగా మిగిలిన సీట్లను బైపీసీ కౌన్సిలింగ్లో కలిపి భర్తీ చేస్తారు. అదే మనం ముందుగా మాట్లాడుకున్న విషయమే. సో ఇక డేట్స్ చూస్తే మనకి 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. 24 and 25 దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంటివన్నీ ఏమీ ఉండవు మళ్ళీ. ఎందుకనంటే ఇప్పటికీ ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా కంప్లీట్ చేసుకున్నారు, మనకి 3 ఫేజెస్ జరిగాయి కదా ఎంపీసీ, అదే ఇంజనీరింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్. 3 ఫేజెస్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఎవరైతే చేసుకొని ఉన్నారో అండ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో 27th రోజు మనకి అలాట్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది తెలుస్తుందన్నమాట. తర్వాత 27, 28 తేదీల్లో మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 28, 29 డేట్స్లో డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా రావాల్సి ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. సో అప్పటి వరకు ఇది మనకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఇది కౌన్సిలింగ్, బైపీసీ వాళ్ళకి కాదు. బైపీసీ వాళ్ళకి ఇంకొక నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే ఆ కౌన్సిలింగ్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు బైపీసీ స్టూడెంట్స్ అంతా వెయిట్ చేయాలి. సో ఇంకా బైపీసీ స్టూడెంట్స్కి మనకి ఎంబీబీఎస్, బీడీఎస్ వీటికి సంబంధించిన ఫస్ట్ రౌండ్ కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇంతవరకు ఏమీ లేవు. గవర్నమెంట్ ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ గైడ్లైన్స్, హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి అనేసి లోకల్ అని డిసైడ్ చేయడానికి అని ఇలా ఉన్నాయి కొన్ని.
బట్ వాటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు ప్రస్తుతానికి. మరి గవర్నమెంట్ ఎప్పుడు డెసిషన్ తీసుకొని ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నది తెలియట్లేదు. సో ఆల్ ఇండియా కోటాలో 2 రౌండ్స్ అయిపోయాయి. ఇంకా వేరే స్టేట్స్లో కూడా 1 or 2 రౌండ్స్ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇంకా తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఫస్ట్ రౌండ్కి కూడా. సో చూద్దాము, ఆ డేట్స్ వచ్చి ఆ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉంటాయి, అగ్రికల్చర్ కానీ లేకపోతే బీఫార్మసీ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి బైపీసీ వాళ్ళకి. కాబట్టి బైపీసీ వాళ్ళు వెయిట్ చేయాలి తప్ప ఇంకా వేరే చేసేది ఏం లేదు మనకి. సో ఈ ఈ కౌన్సిలింగ్ అయితే మాత్రం ఎంపీసీ వాళ్ళకి అనమాట. డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. 24th and 25th 2 days మాత్రమే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో 27th రోజు అలాట్మెంట్ ఉంటుంది. 27th and 8th ఆన్లైన్లో ఫీజు రిపోర్టింగ్ అండ్ ఫీజ్ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది ఆన్లైన్లో. అండ్ 28th 29th కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో ఇది మనకున్న అప్డేట్ అనమాట. సో ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు రెగ్యులర్గా రావాలని అంటే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. సో మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.